వృద్ధాప్యం శాపం కాదు. ఈరోజు మనము జెరియాట్రిక్స్ గురించి తెలుసుకున్నాం. జెరియాట్రిక్స్ అంటే వృద్ధుల ఆరోగ్యం గురించి తెలియజెప్పే వైద్యశాస్త్రంగా మనం చెప్పుకోవచ్చు. మన పూర్వీకులు మనకు జీవితం యొక్క దశల గురించి 5 దశలు చెప్పారు. అవి ఏంటంటే బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య, వానప్రస్థ దశలు. మనం ఈరోజు వృద్ధాప్యం గురించి మాట్లాడుకుందాం. వృద్ధాప్యంలో శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు వస్తాయి. మన దేశంలో ఒకప్పుడు వృద్ధాప్యం గురించి ఎవరు ఎక్కువగా పట్టించుకునేవారు కాదు. కానీ ప్రస్తుతం మారుతున్న కాలం, సామాజిక పరిస్థితులు, విలువల పతనం, స్వార్థం పెరగటం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయ్యి చిన్న కుటుంబ వ్యవస్థ రావటం, అది కూడా బలహీనపడుతుండడంతో ప్రతి ఒక్కరూ ఈ వృద్ధాప్య సమస్యలని తెలుసుకోవటం ద్వారా మనము శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా వచ్చే సమస్యలను మనం తెలుసుకొని ముందు జాగ్రత్త తీసుకొని దీనిని ఇబ్బంది లేకుండా ఓవర్కమ్ చేయొచ్చు. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో అన్ని దశలను దాటాల్సిందే. వృద్ధాప్య దశ విజయవంతంగా, సౌకర్యవంతంగా గడపటానికి, వృద్ధాప్య సమస్యలను ఎదుర్కోవటానికి వాటి గురించి అవగాహన ఉంటే, ముందే సిద్ధమై ఉంటే ఎక్కువ ఇబ్బందులు లేకుండా అధిగమించవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, పరిశోధనలు పెరిగాయి. అందువల్ల వీటిని ఉపయోగించుకొని వృద్ధాప్యంలో వచ్చే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. అసలు వృద్ధులంటే ఎవరు? మన దేశంలో 60 సంవత్సరములు దాటిన వారిని సీనియర్ సిటిజన్స్గా గుర్తించడం జరుగుతూ ఉన్నది. మరి వృద్ధులకు వచ్చే సమస్యలను మనం ఇప్పుడు సైంటిఫిక్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృద్ధులకు వచ్చే ఇబ్బందులు మనం ముఖ్యంగా శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలుగా ముఖ్యంగా విభజించవచ్చు. మొదట శారీరక సమస్యల గురించి చూద్దాం. వృద్ధాప్యంలో ముఖ్యంగా కంటికి సంబంధించిన సమస్యలు 88% దాకా ఉంటాయని చెప్పేసి పరిశోధనలో తేలింది. కదలికలకు సంబంధించిన ఇబ్బందులు 40% దాకా, న్యూరలాజికల్ సమస్యలు 19% దాకా, గుండెకి సంబంధించిన ఇబ్బందులు 17%, ఊపిరితిత్తులకు సంబంధించినవి 16%, చర్మానికి సంబంధించిన ఇబ్బందులు 13%, మానసికమైన ఇబ్బందులు 9%, వినికిడి సమస్యలు 8%, పొట్టకు సంబంధించిన ఇబ్బందులు 4% దాకా ఫేస్ చేస్తారని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. మరి కంటికి సంబంధించిన ఇబ్బందులను మనము ఏమని చెప్పుకోవచ్చు అంటే ఎక్కువగా క్యాటరాక్ట్, లాక్స్ ఐలిడ్స్ అండ్ రెడ్యూస్డ్ లాక్రిమినేషన్, రెటినల్ డీజనరేషన్ ముఖ్య సమస్యలుగా ఉన్నవి. చెవులకు సంబంధించి ముఖ్యంగా వినికిడి సమస్యలు, నెర్వ్ డమ్నెస్, కండక్టివ్ హియరింగ్ లాస్, ఇంకా లోకోమోటార్ సిస్టమ్ డిజార్డర్స్ అంటే కదలిక సంబంధించిన ఇబ్బందులు. ఇందులో ఫైబ్రోసైటిస్, ఆస్ట్రో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, స్పైనలైటిస్ ఆఫ్ స్పైన్. ఇక న్యూరలాజికల్ కంప్లైంట్స్ వచ్చినప్పటికీ డిమెన్షియా, పార్కిన్సన్ డిసీజ్, అల్జీమర్స్ డిసీజ్ ఎట్సెట్రా వీటిని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. రెస్పిరేటరీ కంప్లైంట్స్ ఊపిరితిత్తులకు సంబంధించి క్రానిక్ బ్రాంకైటిస్, ఆస్తమా మొదలగునవి. ఇక చర్మానికి సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నవి. పొట్టకు సంబంధించి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ కంప్లైంట్స్ ముఖ్యంగా పెప్టిక్ అల్సర్, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, యూరినల్ ప్రాబ్లమ్స్ వచ్చేప్పటికీ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రోస్టేట్, డైసూరియా, నాక్టూరియా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ అర్జెన్సీ ఆఫ్ మిక్చురేషన్ ఎట్సెట్రా. ఇంకా సైక్రాటిక్ కంప్లైంట్స్ వచ్చేప్పటికీ సుమారుగా 9% మంది ఇబ్బంది పడుతున్నారని ఒక అంచనా. అవి ఎక్కువగా ఏంటంటే అల్జీమర్ డిసీజ్, డిప్రెషన్, యాంగ్జైటీ, డెలీరియం, స్కిజోఫ్రీనియా, పర్సనాలిటీ డిజార్డర్, సూసైడికల్ అండ్ డెలిబరేట్ సెల్ఫ్ హార్మ్, అడ్జస్ట్మెంట్ డిజార్డర్ ఎట్సెట్రా. మానసిక ఇబ్బందుల గురించి వృద్ధులు ఎక్కువగా మాట్లాడటానికి కానీ చెప్పుకోవటానికి కానీ ఇష్టపడరు. ఇవి మామూలే అనుకుంటూ ఉంటారు. కానీ సీనియర్ సిటిజన్ కావచ్చు, వారి యొక్క సంబంధికులు కావచ్చు, దృష్టి పెట్టవలసింది ఏంటంటే వారిలో యాంగ్జైటీ అంటే ఆందోళన, శారీరక కంఫర్ట్ లేకపోవటం, కొత్త జీవిత విధానానికి అలవాటు పడటం మీద, నిద్ర, ఇంట్రెస్ట్ అంటే ఆసక్తులు తగ్గిపోవటం, గిల్టీ ఫీలింగ్ ఇతరులకు భారమయ్యానని ఒక భావన, శక్తి లేనట్టుగా ఉండటం, ఏకాగ్రత తగ్గటం, ఆకలిలో తగ్గుదల లేక పెరుగుదల,
సైకోమోటార్ చేంజెస్, ఆత్మహత్య ఆలోచనల గురించి జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా డిప్రెషన్ ఈ కింద సందర్భాల్లో ఎక్కువగా కనపడడానికి అవకాశం ఉంది. 1, భార్య లేక భర్త చనిపోయిన 2 సంవత్సరాల తర్వాత ఎక్కువగా ఇది కనపడటానికి అవకాశం ఉంది. శారీరక అనారోగ్యం వల్ల ఎక్కువ కాలం ఓల్డేజ్ హోమ్లో కానీ లేక రిహాబిలిటీ సెంటర్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ డిప్రెషన్ మనం ఎక్కువగా గమనించవచ్చు. వీటితో పాటుగా వృద్ధాప్యంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది డిపెండెన్సీ. అది శారీరకంగా ఇతరుల మీద ఆధారపడటం, మానసికంగా ఆధారపడటం, ఇతర పనులకి ఆధారపడటం, వారి యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా అంటే టాయిలెట్స్ యూజింగ్ కానీ ఇటువంటి వాటికి కూడా ఒకళ్ళ మీద ఆధారపడాల్సి వస్తున్నప్పుడు ఇది వీరి యొక్క ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఇక ఇంకొక ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే వృద్ధులు ఎక్కువ కనపడేది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అంటే అభద్రతా భావం. పిల్లలకు దూరంగా ఉండాల్సి వస్తుందేమోనని లేదా పిల్లలు దూరంగా ఉన్నారని వృద్ధాప్య ఆశ్రమాల్లో లేదా రిహాబిలిటేషన్ సెంటర్లో ఉండాల్సి వస్తుందేమోనని వీరి యొక్క భయం ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలు హాస్టల్లో ఉండటానికి ఎలా ఇబ్బంది పడతారో పెద్దలు వృద్ధాప్య ఆశ్రమాల్లో ఉండటానికి కానీ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉండటానికి అంతగా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎక్కువగా ఇష్టపడరు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్థిక సమస్యలు. రోజువారీ అవసరాల కోసం పిల్లల మీద ఆధారపడాల్సి రావటము, సామాజికంగా వృద్ధులని చిన్నచూపు చూడటం. వృద్ధుల్లో ఫియర్ ఆఫ్ డెత్ కూడా ఎక్కువగా వారిని వెంటాడుతూ ఉంటుంది. రేపు ఏం జరుగుతుందో ఏమో, ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఏమో అని ఒక ఫియర్ వాళ్ళలో ఎక్కువ కనపడుతుంటుంది. ఎందుకంటే వారికంటే పెద్దవారు చనిపోతూ ఉంటారు, వారి తోటివారు చనిపోతూ ఉంటారు, రోజు రోజుకి వారికంటే చిన్నవాళ్ళు కూడా చనిపోవడం వారు చూస్తుంటారు. అందుకని వారిలో ఇది ఎక్కువగా కనపడతూ ఉంటుంది. ఇక లోన్లీనెస్, ఒంటరితనము, ఫియర్ ఆఫ్ ఎంప్టీనెస్, శూన్యత, వారి మనసులో ఒక శూన్యత ఏర్పడతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా వృద్ధుల్లో ఎక్కువ కనపడేది ఏంటంటే సారో, అంటే చేసిన పనులకు విచారపడటం, చేయలేకపోయిన పనులకు కూడా విచారపడుతుంటారు. వీటితో పాటు అనేక రకాల భయాలు, అనుమానాలు సీనియర్ సిటిజన్ని వెంటాడుతూ ఉంటాయి. మనము ఈ వృద్ధాప్య సమస్యలను ప్రివెంటివ్ హెల్త్ కేర్ ద్వారా ఎదుర్కొనవచ్చు. ఈ ప్రివెంటివ్ హెల్త్ కేర్ని 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. 1 ప్రైమరీ ప్రివెన్షన్, 2 సెకండరీ ప్రివెన్షన్. ప్రైమరీ ప్రివెన్షన్లో వచ్చేపాటికి ఏంటంటే నెంబర్ 1 తగిన న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవటం, ఆల్కహాల్కి గుడ్ బై చెప్పటం, పొగ తాగటం మానివేయటం, సరి అయిన ఫిజికల్ కేర్ తీసుకోవటం, సరి అయిన నిద్రపోవటం, బరువుని కంట్రోల్ చేసుకోవటం, హైపర్ టెన్షన్, డయాబెటీస్, థైరాయిడ్ మొదలైన ఇంకేమైనా ఇబ్బందులు ఉండేటైతే వాటిని అదుపులో ఉంచుకోవటం, రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించుకోవటం, టెటనస్ లాంటి టీకాలు వేయించుకోవటం, కాల్షియం విటమిన్ సప్లిమెంట్ తీసుకోవటం, నామూషి అనుకోకుండా సిగ్గుపడకుండా ప్రొడక్టివ్ డివైజ్ని వాడటం వలన ఏమవుతుందంటే వాటిని చేతికర్ర లాంటి సపోర్టివ్ వాడటం వలన గాయాలు కాకుండా ముందల జాగ్రత్తలు తీసుకుంటాం జరిగితే కనుక తర్వాత బాధపడటం అనేది మనకు తగ్గుతుంది. ఇంట్లో అడ్డాలు ఏమన్నా ఉంటే వాటిని తగ్గించుకోవాలి లేదా తొలగించుకోవాలి. గచ్చును పొడిగా ఉంచుకోవటం, వెలుతురు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవటం, చెప్పులు షూస్ హీల్ లేకుండా చూసుకోవటం, బాత్రూంలో పడకుండా రైలింగ్లు హ్యాండ్ బార్స్ ఏర్పాటు చేసుకోవటం, స్విచ్లు ఎత్తు తక్కువలో ఉంచుకోవటం, నీరు ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉండేట్లు చూసుకోవటం. ఇక నెక్స్ట్ ఇంకో పని కూడా మనం చేయాల్సి ఉంది ఏంటంటే బిజీ యువర్ సెల్ఫ్. ఏదో ఒక వ్యాపకం కానీ హాబీ కానీ కలిగి ఉండి మీకు మీరు బిజీగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అదే ఖాళీగా ఉంటే ఏమవుతుంది, అనేక రకాల అనవసరమైన ఆలోచనలు వచ్చి ఇంకా సైకలాజికల్ ఇబ్బందులు పెరగడానికి అవకాశం ఉంటుంది. మరి సెకండరీ ప్రివెన్షన్ అంటే ఇబ్బందులను మొదటి స్టేజ్లోనే కనుగొని జాగ్రత్త పడటం. బీపీ, డయాబెటీస్ వల్ల వచ్చే ఇబ్బందులను, పళ్ళ సమస్యలను, మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని, ఇక క్యాన్సర్స్ లాంటి వ్యాధులని, ఇన్ఫెక్షన్స్ని, విటమిన్ లోపాలని, కళ్ళకి చెవులకు సంబంధించిన ఇబ్బందులని ముందే గమనించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవటం ద్వారా మనం దీన్ని అధిగమించవచ్చు.
చివరిగా చెప్పేది ఏంటంటే వృద్ధాప్యము శాపం కాదు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే సహజమైన దశ. దీని గురించి సరైన అవగాహన, సరైన ముందు జాగ్రత్త ఉంటే అతి తక్కువ ఇబ్బందితో మనం చాలా కంఫర్టబుల్గా ఈ వృద్ధాప్య దశను అధిగమించవచ్చు. వృద్ధాప్యంలో వచ్చే శారీరక మానసిక సమస్యలు చాలా సహజమైనవని, వాటిని గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక మంచి సైకాలజిస్ట్ని కలుసుకుంటే వారి ద్వారా సరైన గైడెన్స్, ట్రీట్మెంట్ మీరు పొందగలుగుతారు.